తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. సామెతల 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం ఒక వాగ్దానం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక, ఒక నిర్ణయం తీసుకోమని దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అంటే నన్ను వదిలేస్తే నీ జీవితం నీ చేతిలోనే క్షీణిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానం అనేది కేవలం ఒక గుణం కాదు, అది దేవుని ఉనికి. ఆ ఉనికి మనలో ఉన్నప్పుడు మరణం మనలో త్వరగా తాకలేదు. మనలో చాలా మంది ఇలా అనుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, తర్వాత చూస్తాను, ఎవడు నన్ను పట్టించుకునేది, ఎవడు నన్ను చూసేది, ఎవడు నన్ను గమనించేది అనుకుంటాం. కానీ సత్యం ఏమిటంటే, ప్రతి తప్పు నిర్ణయం నీ జీవితాన్ని కొంచెం కొంచెముగా తగ్గిస్తుంది. పాపం ఆకర్షిస్తుంది, కానీ చివరికి ఆ పాపమే నిన్ను నశింపజేస్తుంది. అహంకారం ఎత్తుకు తీసుకువెళుతుంది, కానీ ఒక్కసారిగా నిన్ను పడేస్తుంది. దేవుడు లేకుండా ఉన్న జీవితం బయటకు బాగానే కనిపించవచ్చు, కానీ లోపల అంతా ఖాళీ, భయం, ఆందోళన, చింత, నాశనం. కానీ దేవుని జ్ఞానం నీ జీవితాన్ని కాపాడే కవచం, నీ రోజులను పెంచే ఆశీర్వాదం, నీ భవిష్యత్తును నిలబెట్టే బలం. ఈరోజు దేవుడు నీ ముందు 2 మార్గాలను పెట్టి ఉన్నాడు. మొదటిగా జ్ఞానం, అది జీవితం. అజ్ఞానం, అది నాశనం. జ్ఞానమే క్రీస్తు. ఆ క్రీస్తు మీలో ఉంటే మీరు మరణము లేని నిత్య జీవమును, రుచిని ఈ భూమి మీద నుండే చూస్తారు. అందుకే ఆయుష్ కోసం కాదు గాని ఆయుష్నిచ్చే ఆ మూల జ్ఞానం కోసం వెతకండి. మీ జీవితం ఒక దీర్ఘకాల ఆశీర్వాదముగా మారుతుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.